కేకి పైగా లైక్స్ ఉన్నాయి అతనికి. ఇప్పుడు తెలుగు సినిమా ఫీల్డ్లో ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే అవుతున్నారు స్టార్లు. వాళ్ళకి వేల సంఖ్యలో కోట్ల సంఖ్యలో అభిమానులు వస్తున్నారు. అంతేగాని పాపం పేదవాడు వెంకటమ్మ లాంటి వాడు పాపం కష్టపడతారు. అంటే ఇప్పుడు ఫ్యాండమ్ అనేది ఒకటే సినిమా పరంగానో లేకుంటే ఫ్యామిలీ పరంగానో కాదు, వాళ్ళు చేసే యాక్టివిటీస్ పరంగా కూడా వస్తాయి. ఓకే, అంటే మొత్తానికి అదే అంటే మొత్తానికి మనం క్లిక్ కాలే ఉంటాం. గారు ఉన్నారు, ఆయన కృష్ణ గారి కొడుకు అని చెప్పేసి ఫేమ్ రాలే. ఆయన ఎంతో మందికి సహాయం చేశాడు. స్టార్టింగ్ లో అతను వాళ్ళ అబ్బాయి కాదు భయ వచ్చింది. చిన్నప్పటి నుంచి కొడుకు దిద్దిన కాపురం సంథింగ్ ఎప్పటి నుంచో సినిమాలతో ఉన్నారు ఆయన. అదే భయ ఇప్పుడు అదే ప్లేస్ లో లేని వాళ్ళకి ఎవరికి ఛాన్స్ వాళ్ళకి కదా ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఏ ఫీల్డ్ అయినా అంతే కరెక్ట్. టాలెంట్ నుండి టాలెంట్ వచ్చిన ఎవడు ఆపలేడు భయ్యా. అదే ఏ ఫీల్డ్ అయినా అంతేలే. బిజినెస్ అయినా వ్యాపారం అయినా రాజకీయం అయినా వాళ్ళకే ఇస్తారు. దేనికంటే బయట వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ ఎక్కడ. నేను 2 సాంగ్లు రాశాను బ్రో, ఇంకా నేను రిలీజ్ చేయలేదు, ఎవరికి చూపించలేదు. 2 సాంగ్లు రాశాను అంతే. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి వచ్చారు, కానీ ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ పిలుస్తాం. ఎందుకు? ఆయన టాలెంట్ అది. ఎవడైనా కానీ వాళ్ళ టాలెంట్తోనే ఎదుగుతాడు. మరి మిగతా వాళ్ళు దేనికి ఎద లేకున్నారు? ఎవరన్నా పాపం కష్టపడ్డ వాళ్ళు. బ్రో స్టోరీ చూసింగ్ మంచిగుంటే ఎందుకు ఎదగాలి చెప్పు. అంటే ఇప్పుడు కింద స్థాయి నుంచి పైకి వచ్చి డైరెక్టర్లు కానీ హీరో ఒక అతను ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవుతుండు, సూపర్ రాజా. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూడలేదని చెప్పేసి సింగిల్ షార్ట్ ఫిలిం 100 మినిట్స్ సూపర్ రాజా. అసలు నేను సినిమా ఆయన ట్రైలర్ చూడకపోయినా పర్లేదు, సినిమా చూడకపోయినా పర్లేదు, కానీ ఆయన ఫ్యాన్ అయిపోయాను. ఎందుకు తెలుసా? అసలు కింద స్థాయి నుంచి వచ్చి ఫ్యాన్ అవడం, అందరికీ ఫ్యాన్ అవడం కాదు, ఆయన ఒక విషయంలో కింద స్థాయి నుంచి వచ్చి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక సినిమాని వెరైటీగా చూపించడంలో ఆయన అసలు సాటి లేకుండా పోయింది. ఆ సినిమా ఇండస్ట్రీని ఏలడో ఆ తర్వాత విషయం, కానీ సింగిల్ షార్ట్ ఫిల్మ్ 100 మినిట్స్ ఎక్కడ ఆగకుండా తీశాడంటే మామూలు మ్యాటర్ కాదు కదా. సాంగ్స్ కూడా దాంట్లోనే సింగిల్ షాట్, డైరెక్టర్ అతనే, ప్రొడ్యూసర్ అతనే, హీరో అతనే, అంత మంచిగా అంత ఓపికతో తీశాడంటే చూసుకో. మరి దానివల్ల అతనికి ఏమన్నా ఛాన్సులు వచ్చాయా ఇక్కడ ఫీల్డ్? వస్తుంది, సినిమా రిలీజ్ అయితే వస్తాయి. డైరెక్టర్ గాను యాక్టర్ గాను సంథింగ్ వస్తాయి. వచ్చాయి అతనికి ఏదైనా ఫీల్డ్ వచ్చాయా ఛాన్స్? అతను సొంతంగా తీశాడు.